హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపు జరిగే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్ పై ఆన్లైన్లో బెట్టింగ్లు జోరుగా సాగుతుంది. మరోవైపు బ్లాక్లో టికెట్ల దందా నడుస్తుంది. అయితే స్పెషల్ నిఘా పెట్టిన ఎస్ఓటీ టీమ్స్ బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠాలను పట్టుకున్నాయి. రేపటి ఐపీఎల్ మ్యాచ్ పై క్రికెట్ ఫ్యాన్స్ అందడి భద్రతా ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అంటే చాలు ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ చేసే గ్యాంగ్స్తో పాటు ముఖ్యంగా టికెట్స్ అమ్మకాలు చేస్తూ అంటే బ్యాక్డోర్ ద్వారా టికెట్స్ అమ్ముకుంటూ పెద్ద మొత్తంలో ఒక దందా నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బ్యాక్డోర్స్ ద్వారా కాంప్లిమెంటరీ టికెట్స్ అనేవి ఉంటాయి. ఆ కాంప్లిమెంటరీ టికెట్స్ అనేవి మొత్తం కూడా బ్యాక్డోర్ ద్వారా అమ్మకాలు చేస్తున్నట్లు ఇప్పటికే కొంతవరకు, ఎందుకంటే ఎస్ఓటీ టీమ్స్ కూడా చాలా వరకు ముఠాల్ని పట్టుకున్న పరిస్థితి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో, ఎందుకంటే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా దాదాపు షెడ్యూల్ ప్రకారం 7 మ్యాచ్లను ఫిక్స్ చేశారు. అందులో భాగంగా రేపు 3వ మ్యాచ్ ఇటు ఆర్సీబీ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సో ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్ కూడా పెద్ద ఎత్తున టికెట్స్ సంబంధించి ఒక దందా జరుగుతుంది అనే ఆరోపణలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు బెట్టింగ్ అనేది, బెట్టింగ్ ముఠాలు ఎవరికి అనుమానం రాకుండా, మూడో కంటికి తెలియకుండా అది మొత్తం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. కానీ టికెట్స్ అమ్మకాలు ఏవైతున్నాయో ఈ టికెట్స్ అమ్మకాలకు సంబంధించి భారీ అవకతవకలు జరుగుతున్నాయి. బ్యాక్డోర్ ద్వారా పెద్ద మొత్తంలో కూడా టికెట్స్ని అమ్మకాలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే, ఎందుకంటే గతంలో ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో 2వ మ్యాచ్ జరిగింది, ఇటు చెన్నై మ్యాచ్ సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్కి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రోజు ఎస్ఓటీ టీమ్స్ కూడా పెద్ద మొత్తంలో కూడా టికెట్స్ అమ్మకాలు చేస్తూ, బ్యాక్డోర్ ద్వారా టికెట్స్ అమ్మకాలు చేస్తూ ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లోనే కొందరు కాంప్లిమెంటరీ టికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకుని వాటిని పెద్ద మొత్తంలో కూడా అంటే దాదాపు 10,000, 15,000 డిమాండ్కి తగ్గట్టు దాన్ని అమ్మకాలు చేసిన పరిస్థితి. సో ఇప్పుడు రేపు జరిగే ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్కి కూడా పెద్ద మొత్తంలో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎస్ఓటీ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. పూర్తి స్థాయిలో ఉప్పల్ స్టేడియంతో పాటు 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే వారి పట్ల ఖచ్చితంగా పోలీసులు ఒక నిఘానైతే పటిష్టం చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇంకా ఉప్పల్ స్టేడియం సంబంధించి పెద్ద మొత్తంలో ఇటు క్రికెట్ సంబంధించిన అభిమానులు చేరుకుంటున్న పరిస్థితి. రేపు మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా టికెట్స్ కోసము, టికెట్స్ దొరకని వారు, ఇటు ఆన్లైన్లో టికెట్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి టికెట్స్ కోసం చాలామంది ఇంకా స్టేడియం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్న పరిస్థితి. సో ఇటు ఆర్సీబీ సన్ రైజర్స్ సంబంధించి, ఎందుకంటే రీసెంట్ మ్యాచ్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టించారు. ఒక భారీ స్కోర్ని చేయడంతో ఇప్పుడు ఒక క్రేజ్ అనేది అల్టిమేట్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి పెరిగింది. అందులోనూ హోమ్ టౌన్ అని చెప్పుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు, ఇటు ఆర్సీబీకి సంబంధించిన అభిమానులు, ఇటు సన్ రైజర్స్ సంబంధించిన అభిమానులు అందరూ కూడా ఉప్పల్ స్టేడియం చేరుకుంటున్న పరిస్థితి. సో మొత్తానికి ఉప్పల్ స్టేడియం వద్ద పటిష్టమైన బందోబస్తుని కూడా ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం సంబంధించి లోపలికి వెళ్ళాలి అంటే ఇప్పటికే ఉప్పల్ స్టేడియం సంబంధించిన కెపాసిటీ 39,000 కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ. మొత్తము ఆ మ్యాచ్లకు సంబంధించి దాదాపు 1,200 మంది పోలీసులు బందోబస్తులు ఉన్నారు. అయితే చాలా క్లియర్గా లోపలికి వెళ్ళేవారు కేవలము తమ వ్యాలెట్, మొబైల్ ఫోన్ ఆ 2 మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అటు కెమెరాస్ కావచ్చు, లేకపోతే ఏదైనా రికార్డింగ్ సంబంధించిన ఐటమ్స్, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్, దాంతోపాటు సిగరెట్ బాక్సులు కావచ్చు, మ్యాచ్ బాక్సెస్, యానిమల్స్, ఈటబుల్స్, వాటర్ బాటిల్స్ కూడా లోపలికి ఎలవ్ చేయరు. కేవలము ఒక మొబైల్ ఫోన్, ఎవరైతే వ్యక్తి లోపలికి వెళ్తుంటారో ఒక మొబైల్ ఫోన్, అతని వ్యాలెట్ మినహాయించి ఏది కూడా లోపలికి అనుమతించమని పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ లెవెల్స్లో వాటిని అనుమతించలేము అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపు 39,000 కెపాసిటీకి సంబంధించి 1,200 మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. 1,200 మంది పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇప్పటికైతే పూర్తిగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే మ్యాచ్ జరుగుతుంది, సాయంత్రం మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నం నుండే కొంతవరకు హడావిడి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ట్రాఫిక్ సంబంధించి కొన్ని డైవర్షన్స్, ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు కూడా రాచకొండ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఉప్పల్లో మ్యాచ్ ఉన్న రోజు ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏదైనా ట్రావెల్ చేయాల్సి ఉంటే ఆ రూట్స్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవడం మంచిది అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా
కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి రేపు జరగబోయే ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సంబంధించి ముఖ్యంగా ఇటు టికెట్స్ సంబంధించి బ్యాక్ డోర్ ద్వారా టికెట్స్ అమ్మకాలు జరుగుతున్నాయి, ఆ దందా కొనసాగుతుందన్న ఆరోపణలు చాలా గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎస్ఓటీ టీమ్స్ సంబంధించి అన్ని కూడా అలర్టైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సైబరాబాద్ సంబంధించి కావచ్చు, ఇటు రాచకొండ సంబంధించి చాలా వరకు ఎస్ఓటీ టీమ్స్ ఈ విధంగా టికెట్స్ అమ్మకాలు చేస్తున్న వారిని కాంప్లిమెంటరీ టికెట్స్ అనేవి చాలా వరకు అవి ఫ్రీగా వస్తాయి, కానీ వాటిని పెద్ద మొత్తంలో కూడా బ్యాక్ డోర్ ద్వారా ఒక దందా నిర్వహిస్తూ కొన్ని టీమ్స్ కొన్ని ముఠాలు ఈ టికెట్ సంబంధించిన అమ్మకాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ దందాకు సంబంధించి చెక్ పెట్టడానికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన పరిస్థితి. సో రేపు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సంబంధించి ఉప్పల్ స్టేడియం వద్ద దాదాపు 39,000 కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియం సంబంధించి 1,200 మంది పైచిలకు పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మాత్రము పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రచించారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.